ఆగస్టు 15 మరియు జనవరి 26 మధ్య జాతీయ పతాక ఎగరవేతలో తేడా ఉంటుంది. అదేమిటనంటే ఆగస్టు 15 రోజున పతాకం ఎగరవేస్తారు. అంటే కింది నుండి తీసుకువెళ్ళి పైన చివరిలో పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ జనవరి 26లో అలా ఉండదు. ఆల్రెడీ పైన ఉన్నటువంటి పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఆగస్టు 15 రోజున ఎర్రకోటపై జెండాను ఎగరవేయడం జరుగుతుంది. జనవరి 26 రోజున కర్తవ్య పథ్ పై జెండాను ఎగరవేయడం జరుగుతుంది. ఆగస్టు 15 రోజున భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క పతాక ఆవిష్కరణకు అర్హులు. జనవరి 26 రోజున ఆ సమయానికి భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ జాతీయ జెండాను ఎగరవేయడానికి అర్హులు. ఆగస్టు 15 రోజున స్వతంత్రం పొందిన రోజు. జనవరి 26 అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. బంధనాల నుండి విముక్తి, సంపూర్ణ స్వయం పాలన భారతీయుల చేతుల్లోకి వచ్చిన సందర్భంగా జరుపుకునే వేడుక 26 జనవరి. జాతీయ పతాకం ఒకటే అయినా దానిని ఎగరవేసే విధానంలో దాని వెనుకున్న భావం రోజును బట్టి మారుతుంది. అది భారతీయుల యొక్క త్యాగాల గౌరవానికి గుర్తుగా మనం జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవడం జరుగుతుంది.